నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భాగ్యనగరంలో కన్నుల పండువగా వినాయక నిమజ్జనం ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న చారిత్రక నగరం గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహాగణపతి భారీ క్రేన్తో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం 27 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకున్న దయానందరెడ్డి బండ్లగూడలో 1,20,00,000 పలికిన లంబోదరుడి ప్రసాదం రంగారెడ్డి జిల్లాలో కిటెక్స్ సింటెక్స్ కంపెనీల యూనిట్లకు శంకుస్థాపన 11,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు వస్తాయన్న కేటీఆర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అదనంగా వచ్చిన పేపర్లపై టీఎస్పీఎస్సీ వివరణ కలెక్టర్లు చెప్పిన సమాచారం ఆధారంగా ప్రకటించామని వెల్లడి చెన్నైలో తుది శ్వాస విడిచిన హరిత విప్లవ పితామహుడు 98 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన ఎంఎస్ స్వామినాథన్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రశంసించారన్న సీఎం పారిశ్రామిక అనుకూల విధానాలు ఉండడం వల్లే పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెలంగాణకి తరలివస్తున్నాయని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు రంగారెడ్డి జిల్లాలో మరో 2 పరిశ్రమల తయారీ యూనిట్లకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు 1,200 కోట్ల పెట్టుబడితో కిటెక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అపెరల్ తయారీ క్లస్టర్ 350 కోట్లతో సింటెక్స్ ఆధ్వర్యంలో పైపులు వాటర్ ట్యాంకుల తయారీ యూనిట్కు మంత్రి శంకుస్థాపన చేశారు రంగారెడ్డి జిల్లా చంద్రవెల్లి పారిశ్రామిక పార్కులో 350 కోట్ల పెట్టుబడితో సింటెక్స్ సంస్థ వాటర్ ట్యాంకులు పీవీసీ పైపుల తయారీ కేంద్రం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటును స్వాగతించిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కొత్త యూనిట్ ప్రారంభించేలా చేశాయన్నారు కొన్నేళ్లుగా విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నామన్న వెల్స్పన్ చైర్మన్ బీకే గోయంక తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ప్రత్యేక విలువ ఇస్తామని తెలిపారు తేలికంపల్లి నిండా ఐటీ పరిశ్రమ ఉంది రాజేంద్ర నగర్ లో కూడా ఐటీ టూరిజం సెక్టర్ బలంగా వస్తుంది సేవలలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది వికారాబాద్ లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అక్కడ రాబోతా ఉంది తాండూరులో కూడా బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి ఆల్రెడీ బ్రహ్మాండమైన గ్రానైట్ అదేవిధంగా ఇతర సున్నపురాయికి సంబంధించిన పరిశ్రమలు కూడా ఉన్నాయి పరిగిలో కూడా ఆహార శుద్ధి పరిశ్రమలు రాబోతా ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం ఇక్కడ శాంతి భద్రతలు పుష్కలంగా ఉండడం ఇక్కడ బ్రహ్మాండమైన పరిస్థితులు ఉండడం వల్ల బిజినెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ చందన్వెల్లి సీతారాంపూర్ లో మా వెల్స్పన్ గ్రూప్ 5,000 కోట్ల పెట్టుబడి పెడతాము 50,000 దాకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టిస్తాము అని వారికి చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లను పీసీసీ అధ్యక్షుడు అమ్ముకుంటున్నట్టు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు ఇవాళ ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్న వాళ్లు రేపు రాష్ట్రాన్ని అమ్ముతారని ఆరోపించారు సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్తో కలిసి ములుగు నర్సంపేటలో మెడికల్ కళాశాలలకు మంత్రి శంకుస్థాపన చేశారు రాష్ట్రం ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉందన్నారు 9 ఏళ్లలో 29 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు అలాంటి వాళ్లు గ్యారంటీ కార్డు ఇస్తామంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ వాళ్ళే ఎంతసేపు అబద్దాలు మాట్లాడుతుంటారు వాళ్ళే 6 గ్యారంటీలు కాదు 6 ముఖ్యమంత్రులు మారుతారు నిన్న ఒక ఆయన హైదరాబాద్ లో ఎవరో మాట్లాడిండు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎమ్మెల్యే టికెట్ అట 10 కోట్ల రూపాయలు ఎకరం భూమికి మా పీసీసీ అధ్యక్షుడు అమ్ముకున్నాడని నేనన్లే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడే అంటున్నారు ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారు రేపు ఈ రాష్ట్రాన్ని అమ్ముకుంటారు వాళ్ళకు రాష్ట్రం మీద ప్రేమ కాదు వాళ్ళకు అధికారం మీద యావ ఉంటది అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా దొక్కుతారు ఎన్ని అబద్దాలైనా మాట్లాడతారు అందువల్ల మనం దయచేసి పనిచేసే ప్రభుత్వాన్ని మన కేసీఆర్ గారిని దీవించాల్సిన అవసరం ఉంది చాలా ట్రిక్కులు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రకరకాల ట్రిక్కులు చేస్తున్నారు బట్ ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ ది బీఆర్ఎస్ పార్టీదని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో 35 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. పలుచోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ప్రజల సేవ కోసమే పనిచేశానని, ఏ విధంగా పదవిని దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 200 రూపాయలు కూడా వాళ్ళు పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తారని చెప్తున్నారు. అంటే 200 కూడా ఇవ్వలేని వాళ్ళు 4,000 ఇస్తారంటే మీరు ఏ రకంగా నమ్ముతారో ప్రజలు వాళ్ళని నిలదీయాలి. 100 రోజుల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కర్ణాటకలో ఇట్లాంటి స్కీమ్ చెప్పట్లే. మన పక్కనే తెలంగాణ కానుకొని కర్ణాటక ఉంటది. ఆడ రైతాంగానికి అవసరమైన కరెంటు లేదు, ఆడ 1000 రూపాయల మించి పెన్షన్ లేదు, పెళ్లి అయితే 1,16 రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకం లేదు, దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్ లేదు, కేసీఆర్ కిట్ లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు, రైతాంగానికి కావాల్సిన రైతు బంధు లేదు, ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా లేదు. మరి ఇన్ని కార్యక్రమాలు అమలు చేసిన ముఖ్యమంత్రి గారు మానవతావాదా? ఏ కార్యక్రమాలు అమలు చేయకుండా ఓట్ల కోసమే లబ్ధి చేకూర్చే వారు గొప్ప వాళ్ళ? ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. జూన్ 11న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై టీఎస్పీఎస్సీ వివరణ ఇచ్చింది. పరీక్ష జరిగిన రోజు కలెక్టర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చినట్లు తెలిపిన టీఎస్పీఎస్సీ 2,33,248 మంది పరీక్ష రాసినట్లు పేర్కొంది. పారదర్శకత కోసం అదే విషయాన్ని మీడియాకు చెప్పినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అయితే ఓఎంఆర్ స్కానింగ్ లో మాత్రం 2,33,506 మంది పరీక్ష రాసినట్లు వివరించింది. 33 జిల్లాల్లోని 994 కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించినట్లు తెలిపిన టీఎస్పీఎస్సీ లక్షల మంది రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు సహజమేనని వివరించింది. స్కానింగ్ తర్వాత తుది సంఖ్య ప్రకటించినట్లు పేర్కొంది. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పునరుద్ఘాటించింది. హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆహార కొరత నుంచి స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం తీసుకున్న అనేక నిర్ణయాల్లో పాత్ర వహించిన స్వామినాథన్ 98 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. స్వామినాథన్ మృతి పట్ల దేశంలోని ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలో గురువారం ఉదయం 11 గంటలకు కన్నుమూశారు. వయసు, అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలు సృష్టించారు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో చదివారు. తర్వాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. తండ్రి వైద్యుడు కావడంతో మెడికల్ పాఠశాలలో చేరిన స్వామినాథన్ 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసి చెలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వైద్య రంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. త్రివేంద్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చేశారు. 1949లో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి సైటోజెనెటిక్స్ లో పీజీ చేశారు. యునెస్కో ఫెలోషిప్ తో నెదర్లాండ్స్ లోని వాగెనెంజన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. సోలానం యొక్క విస్తృతమైన అడవి జాతుల నుంచి బంగాళదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో ఆయన విజయం సాధించారు. 1950లో కేంబ్రిడ్జ్ వర్సిటీకి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి పీహెచ్డీ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం జెనెటిక్స్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో భారతదేశానికి తిరిగి వచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా స్వామినాథన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆకలి, పేదరికం తగ్గించడంపై స్వామినాథన్ ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఆయన చేసిన పరిశోధన వల్ల భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరెక్టర్ గా పనిచేశారు.
1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్ గా సేవలందించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థల్లోనూ పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా టైమ్ 20లో ఆయన పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యుత్తమ పురస్కారాలను అందించింది. 1989లో పద్మవిభూషణ్ అవార్డును ఆయన అందుకున్నారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. 1971లో రామన్ మెగసెసే అవార్డును ఆయన అందుకున్నారు. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు స్వామినాథన్ ను వరించింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యతా పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నారు. వెల్లిరా గణపయ్య మల్లీరా గణపయ్య అంటూ ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేష్ నిమజ్జనం ఘనంగా పూర్తయింది. శోభాయాత్ర ఆద్యంతం సందడిగా సాగింది. మహాగణపతికి అడుగడుగున భక్తులు నీరాజనం పలికారు. భారీ లంబోదరుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న లంబోదరుడు గంగమ్మ వడికి చేరుకున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి, వీరభద్రుడి సమేతంగా శ్రీ దశవిద్యా మహాగణపతిగా ఈసారి గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి చివరిసారిగా కలశ పూజ నిర్వహించిన తర్వాత పార్వతీ తనయుణ్ణి తెల్లవారుజాము టస్కర్ పైకి చేర్చారు. స్వామివారికి ఇరువైపులా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, వీరభద్రుడి విగ్రహాలు ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. మహాగణపతి శోభాయాత్ర ఆద్యంతం కనుల పండువగా సాగింది. భారీ వినాయకుణ్ణి చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దారి పొడవునా నీరాజనాలు పలికారు. శ్రీ దశవిద్యా మహాగణపతి సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి చేరుకున్నాడు. ఖైరతాబాద్ గణేష్ హుస్సేన్ సాగర్ తీరానికి చేరగానే కోలాహలం అంబరాన్నంటింది. వినాయక నామస్మరణతో సాగర తీరం మారుమ్రోగింది. గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు హోరెత్తించారు. హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన 4వ క్రేన్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు. టస్కర్ పై ఏర్పాటు చేసిన వెల్డింగ్ ను తొలగించారు. భారీ క్రేన్ సాయంతో మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. వెళ్లిరా గణపయ్య మళ్లీరా గణపయ్య అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. ఈ ఏడాది మహాగణపతిని 20 లక్షల మందికి పైగానే భక్తులు దర్శించుకున్నట్లు ఖైరతాబాద్ బడా గణేష్ నిర్వాహకులు తెలిపారు. ఇక ట్యాంక్ బండ్ నుంచి గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని అక్కడ మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంటే ఒక జోష్, నృత్యాలతో, తీన్మార్ స్టెప్లతో ఎక్కడ చూసినా కానీ యువత అంతా కూడా చాలా జోష్గా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. హైదరాబాద్లో అయితే ఉదయం 5 గంటల నుంచే గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఒక పండుగలా ప్రారంభమయ్యాయి. ఒక్క అడుగు విగ్రహం దగ్గర నుంచి 63 అడుగుల విగ్రహాల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించారు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అలంకరించి ఒక నృత్యాలు చేసుకుంటూ డప్పులతో డ్యాన్సులు చేసుకుంటూ యువతంతా కూడా గంగమ్మ ఒడికి వాటిని తరలిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కూడా సుమారు 90,000 మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఎన్టీఆర్ మార్గులో అయితే సరిగ్గా 1:37 ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఆ తర్వాత అంతకు ముందు ఆ తర్వాత ఇక్కడ నిమజ్జనానికైతే
భక్తులు చేతులతో తీసుకొస్తున్నటువంటి విగ్రహాలు మరికొంతమంది మోటార్ సైకిళ్ల మీద కూడా తీసుకొస్తున్నారు, మరికొంతమంది ఆటోల మీద, ట్రాలీల మీద, దాంతోపాటు కొంతమంది లారీల మీద, ట్రాక్టర్ల మీద, ఈ టస్కర్ల మీద ఈ గణేష్ విగ్రహాలను అందంగా ముస్తాబు చేసుకొని ఈ సాగర ఒడికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే కార్మికులైతే ఎక్కడ చూసినా కూడా ఈ భక్తులు పడేసినటువంటి పేపర్లు కావచ్చు, లేదంటే ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. వినాయకుడి నిమజ్జనాల సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన లడ్డూ వేలాలు రికార్డు ధరలు పలికాయి. బాలాపూర్ లడ్డు గత రికార్డులను తిరగరాసింది. తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానందరెడ్డి వేలంపాటలో 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. గతేడాది 24,60,000 పలికిన బాలాపూర్ లడ్డు ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించింది. బండ్లగూడలోని కీర్తి రిష్మణ్ విల్లాలో భక్తులు లడ్డును 1,20,00,000కు దక్కించుకున్నారు. ప్రతి ఏడాది విల్లాలోని ప్రజలంతా కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో శివాలయంలో సార్వజనిక్ గణపతి లడ్డును మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి దంపతులు 5,11,000కు దక్కించుకున్నారు. అధిపతి ఇరవై 24 గంటల కరెంట్ ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా వక్కమత్తల గూడెంకి చెందిన రైతులు ధర్నాకి దిగారు. కోతకు వచ్చిన వరి పంటకు సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంటకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, లేదంటే సాగర్ ఎడమ కాలువ నీళ్లైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 2 యువకులు మృతి చెందారు. బోయినపల్లి నుంచి ట్యాంక్ బండ్కు ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులను గోషామహల్కు ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. భారత్లోని అమెరికా ఎంబసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఏడాది మిలియన్ వీసాలు జారీ చేయాలని లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటి వరకు భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 10 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన వీసాల్లో భారత్ వాటా 10% ఉంది. విద్యార్థి వీసాల్లో 20%, హెచ్ఎల్ కేటగిరీకి చెందిన ఉద్యోగ వీసాల్లో 65% భారతీయులకే జారీ అయ్యాయి. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇక్కడితో ఆగిపోమని రాబోయే రోజుల్లో మరింత వృద్ధి సాధిస్తామని పేర్కొంది. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తామని అమెరికా ఎంబసీ తెలిపింది. వీసాల రికార్డుపై భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటని, ప్రపంచంలోనే అత్యంత కీలక బంధం తమదేనన్నారు. 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైందని ఎరిక్ గార్సెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. తైవాన్ను ఆక్రమించుకోవాలని కలలు కంటూ బ్లూ ప్రింట్ను విడుదల చేసిన చైనాకు భారీ షాక్ తగిలింది. దేశీయంగా తయారు చేసిన తొలి జలాంతర్గామిని తైవాన్ ఆవిష్కరించింది. పోర్ట్ సిటీ కోషింగ్లో ఈ జలాంతర్గామిని అధ్యక్షురాలు తాయ్ ఇంగ్ వెన్ ఆవిష్కరించారు. స్వదేశంలో తయారు చేసిన జలాంతర్గామిని ఆవిష్కరించడం గర్వంగా ఉందని తెలిపారు. గతంలో సొంతంగా జలాంతర్గామి నిర్మించడం అసాధ్యంగా ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు దానిని సుసాధ్యం చేశామని వెల్లడించారు. దాదాపు $1.54 బిలియన్ వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ఆ దేశం నౌకాదళం చేతికి 2024 నాటికి అందుతుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అది పలు పరీక్షలు ఎదుర్కొనుందని తెలిపాయి. ఈ కొత్త సబ్మెరైన్కు హైకుగా నామకరణం చేశారు. కనీసం 10 జలాంతర్గాములను తమ నౌకాదళానికి అందించాలని తైవాన్ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు ఆస్ట్రేలియా కోర్టులో భారీ ఊరట లభించింది. అత్యాచార యత్నం ఆరోపణలపై క్రికెట్కు దూరమైన అతడు నిర్దోషిగా బయటపడ్డాడు. గతేడాది T20 ప్రపంచ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు గుణతిలకపై ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపుల కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు కొంతకాలం ముందు గుణతిలకకు ఆన్లైన్లో 29 ఏళ్ల మహిళ పరిచయమైంది. వీరిద్దరూ గతేడాది నవంబర్ 2న రోజ్బేలోని ఓ హోటల్లో కలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన మహిళ గుణతిలక తనపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపించింది. కోర్టులో విచారణ సందర్భంగా బాధిత మహిళ 2 రకాలుగా వాదనలు చెప్పడంతో న్యాయమూర్తి తీర్పును గుణతిలకకు అనుకూలంగా ఇచ్చారు. కేసులో నిర్దోషిగా తేలడంతో గుణతిలక హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే జాతీయ జట్టులోకి వస్తారని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీలంక తరపున గుణతిలక 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అత్యాచార ఘటన తర్వాత అతడిని శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 5వ రోజు మెరిశారు. షూటింగ్లో మరో పసిడి పతకం సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఉషు 60 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి రోషిబీనాదేవి రజత పతకం సాధించింది. 2018లో జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో రోషిబీనాదేవి కాంస్యం సాధించింది. ఈసారి స్వర్ణ పతకంపై గురిపెట్టినప్పటికీ రజతం పతకం సాధించింది. ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత డ్రెస్సేజ్ ఈవెంట్లో భారత్కు చెందిన అనూష్ అగర్వాల్లా కాంస్య పతకం సాధించాడు. అతడు 73.030 స్కోర్తో కాంస్యం దక్కించుకున్నాడు.